చాలా సంవత్సరాల క్రితం అందమైన రాజ్యంలో విక్రముడు అనే రాజు నివసించేవాడు. అతను శక్తివంతమైన రాజు. ప్రజలందరూ గౌరవించేవారు. కాని అతనికొక పెద్ద బలహీనత ఉండేది: బంగారం. బంగారం మెరుపు, శక్తి విక్రముడిని మంత్రముగ్ధుణ్ణి చేసేవి. అతను రోజూ తన రాజప్రాసాదంలో గర్వంతో తిరుగుతూ బంగారం ఉంటేనే నిజమైన శక్తి అని అనుకునేవాడు. ఒకరోజు రాజు తోటలో అలసిపోయిన వృద్ధుడు రాజు కనిపించాడు. అతను ధనదేవుడు కుబేరుడి స్నేహితుడు. దారి తప్పి ఆకలితో అక్కడికి చేరాడు. రాజు విక్రముడు అతణ్ణి దయతో ఆదరించాడు. భోజనం పెట్టి విశ్రాంతి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత రాజు విక్రముడు అతణ్ణి కుబేరుడి దగ్గరకు తీసుకెళ్లాడు. తన మిత్రుడు సురక్షితంగా తిరిగి రావడంతో కుబేరుడు ఎంతో సంతోషించాడు. నీ దయకు బహుమతిగా ఒక కోరిక అడుగు అన్నాడు. విక్రముడు ఆలోచించకుండా, నేను తాకిన ప్రతీదీ బంగారంగా మారాలని కోరుకుంటున్నాను అన్నాడు. కుబేరుడు హెచ్చరించాడు, కాని విక్రముడు వినలేదు. చివరికి ఆ కోరిక నెరవేరింది. విక్రముడు ఆనందంతో తన మంచం, కుర్చీ, తలుపులు తాకాడు. అన్నీ బంగారంగా మారాయి. నేనే అతి ధనవంతుణ్ణి అని ఆనందించాడు. కాని త్వరలోనే సమస్య మొదలైంది. ఆహారాన్ని తాకితే బంగారం, నీళ్లు కూడా బంగారమే. ఆకలితో బాధపడుతుండగా అతని చిన్న కుమార్తె వచ్చి కౌగిలించుకుంది. ఆమె కూడా బంగారు విగ్రహంగా మారిపోయింది. భయంతో విక్రముడు ఏడ్చాడు. నాకు బంగారం వద్దు, నా కుమార్తెను తిరిగి ఇవ్వండి అని వేడుకున్నాడు. అప్పుడే కుబేరుడు ప్రత్యక్షమై గంగానది నీటిని చల్లి బంగారంగా మారినదంతా మళ్లీ సాధారణంగా మారుతుంది అన్నాడు. విక్రముడు వెంటనే గంగానీటిని తీసుకువచ్చి కుమార్తెపై చల్లాడు. ఆమె మళ్లీ జీవించింది. రాజప్రాసాదంలోని అన్నీ మళ్లీ మామూలయ్యాయి. ఆ రోజునుంచి విక్రముడు మారిపోయాడు. బంగారం కంటే ప్రేమ, కుటుంబం, జీవితం ఎంతో విలువైనవి అని తెలుసుకున్నాడు. పాఠం: నిజమైన సంతోషం బంగారంలో కాదు, మనకు ఉన్న ప్రేమలోనే ఉంది.